చాలామంది పొటల్స్ తినడానికి ఇష్టపడరు, కానీ నేను చెప్పే స్టైల్లో చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, తినని వాళ్ళు కూడా తింటారు. ఫస్ట్గా అయితే ఇలా పొటల్స్ తీసుకుని వాటిపైన తొక్కంతా తీసేసి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకునండి. మధ్యలో ఎల్లోగా ఉంటే మట్టుగా ఆ మధ్యలోంది తీసేసుకునండి. ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకునండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టమాటాలు అలానే కొంచెం జీడిపప్పు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకునండి. ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో పోపులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోనండి. పోపులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కొంచెం వేగినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, తినని వాళ్ళు కూడా తింటారు. ఇలా ఫ్రై అయినాక కొంచెం ఉప్పు, పసుపు వేసుకునండి. అలానే మనం కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ని కూడా వేసుకునండి. పొటల్స్ అన్నీ వేసుకున్నాక అన్నీ మంచిగా కలిపేసుకునండి. ఉప్పు, పసుపు అన్నీ పొటల్స్ మంచిగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో అలా వదిలేయండి. పొటల్స్ కొంచెం మెత్తబడతాయి. ఇలా కొంచెం మెత్తబడినాక కొంచెం కారం వేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం కలిపినాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటో పేస్ట్, అది కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకొని టమాటా పచ్చివాసన అంతా పోయే వరకు సిమ్లో పెట్టి మూత పెట్టి కాసేపు ఉడికించేయండి. చాలా సింపుల్గా ఉంటుందండి. సో ఇలా పచ్చివాసన పోయినాక కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం గ్రేవీలా చేసుకునండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అలానే చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, హెల్దీయే కదా. సో ఫైనల్గా అయితే వాటర్ అంతా ఇంకినాక ఇలా వచ్చింది కర్రీ. చాలా బాగుంటుందండి. వీడియోనైతే చిన్న లైక్ ఇచ్చేయండి.